హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ మనోజ్ఞ. కథలోకి వెళ్ళిపోదాం. నీలాంబరి కపాలి గుహలో కూర్చొని తన శక్తులు పొందడానికి ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంది. అప్పుడే తనకి సలహా ఇవ్వడం కోసం యక్షిణిని ఆవాహన చేస్తుంది. యక్షిణి, ఏం చెయ్యాలే? నా శక్తులు తిరిగి పొందాలి, నా పగ తీర్చుకోవాలి. బహుళ అమావాస్య రోజు నికుంభుని మాతను ఆవాహన చేసి యాగం జరిపించి మాతను సంతుష్టపరచు, నీకు అపజయమే ఉండదు అని చెప్తుంది. అలాగే యక్షిణి, రాబోవు బహుళ అమావాస్య రోజు నేను మాతను సంతుష్టపరిచి నాకు ఎదురు లేకుండా చేసేదను అనుకుంటుంది నీలాంబరి. స్వామీజీ బంగ్లాకు వెళ్ళి గాయత్రి గారిని కలుస్తారు. నమస్కారం అండి స్వామీజీ. నమస్కారం అమ్మా. నేను మనుతో మాట్లాడాలి. అలాగే స్వామి. గాయత్రి గారు మనుని ఫోన్ చేసి ఇస్తారు. మను ఫోన్ స్పీకర్లో పెడుతుంది. అమ్మా మనోజ్ఞ, మన సమస్యకు పరిష్కారం దొరికిందమ్మా. నిజమా స్వామి? అవును తల్లి. చెప్పండి స్వామి, ఆ మార్గం ఏమిటో. కాశీకి దగ్గరలో 10 మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో నాగ సాధువులు ఉంటారు. వారు ఎటువంటి ప్రయోగాన్నైనా తిప్పికొట్టగలరు. నువ్వు శంకర్ వెళ్ళి వాళ్ళని ఒప్పించి తీసుకొస్తే వాళ్ళు దీన్ని తిప్పికొడతారు అని చెప్తారు. స్వామి, మను ఇప్పుడు ప్రెగ్నెంట్. అంత దూరం ప్రయాణం అంటే కష్టం, నేను వెళ్తాను అంటాడు శంకర్. లేదు శంకర్, వాళ్ళు సామాన్యులు కాదు. నువ్వు నేను పిలిస్తే రావడానికి. సాక్షాత్తు ఆ అమ్మవారి అంశ అయిన భువనేశ్వరి పిలిస్తేనే వస్తారు. అది కాదు స్వామీజీ. మను అభిని ఆపి, సరే స్వామి, మేము ఈ రోజే బయలుదేరతాం అంటుంది. మంచిది తల్లి అంటారు స్వామీజీ. హనీ, ఈ టైంలో అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నేను వెళ్తాను, ఎలాగోలాగో ఒప్పించి తీసుకొస్తాను అంటాడు అభి. లేదవి, స్వామీజీ చెప్పారు కదా మన ఇద్దరం కలిసి వెళ్ళాలి అని, ఏర్పాట్లు చేయండి అంటుంది మను. హనీ, ఆల్రెడీ నీకు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది. ఇలాంటి టైంలో నేను నీ విషయంలో, పిల్లల విషయంలో రిస్క్ తీసుకోలేను, ప్లీజ్ అంటాడు. అభి, ఇలారా. అభి వచ్చి మను ఎదురుగా స్టూల్ మీద కూర్చుంటాడు. కానీ మను వంక చూడడు. అభి, ఇలా చూడు. లేదు హనీ, నేను నీ వైపు చూస్తే నేనేమీ మాట్లాడలేను. నువ్వు ఈజీగా నన్ను కన్విన్స్ చేసేస్తావు. ఇలానే చెప్పు ఏమిటో అంటాడు. మను అభి తలని పైకి లేపి నుదుటి మీద ముద్దు పెట్టి, అభి, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. నాకెందుకో అక్కడికి వెళ్ళడమే మనకి మంచిది అనిపిస్తుంది. ఆ నీలాంబరి అంత తేలికగా మనల్ని వదలదు. దాని శక్తులు ఇప్పుడు క్షీణించినా అది శక్తులు పొందడానికి ఇంకో మార్గం ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం మంచిది. సరే హనీ, నువ్వు చెప్పేది నిజమే. నేను ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను అంటాడు అభి. దట్స్ గుడ్ అంటుంది మను. అభి, మను ఫ్లైట్లో కాశీ బయలుదేరారు. హనీ, జర్నీ చేసి అలసిపోయావు కదా, ఈరోజు ఇక్కడుండి రేపు అక్కడికి వెళ్దాం అంటాడు. సరే అభి అంటుంది మను. మను అభి హోటల్కి వెళ్తారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటారు. హనీ బేబీ, డిన్నర్ టైం అయింది. నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, తెప్పిస్తాను అంటాడు. ఐస్ క్రీమ్ అంటుంది మను. ఓకే బేబీ, నీకు ఐస్ క్రీమ్ తెప్పిస్తాను. ముందు నా బేబీస్కి ఈరోజు ఏం తినాలనిపిస్తుందో అడిగి చెప్పు అంటాడు. నేను అడిగి చెప్పడం ఎందుకు, నువ్వే అడుగు అంటుంది మను. అడుగుతాను అని మను పొట్ట మీద చెయ్యి వేసి, బుజ్జి కన్నలు, మీకు ఇప్పుడు ఏం తినాలనుంది? నేను మీ డాడీ అడుగుతున్నాను చెప్పండి అంటాడు. మాకు రుమాల్ రోటీ విత్ పాలక్ పనీర్. వావ్, వెరీ నైస్ బేబీ. ఇంకా డబుల్ కా మీఠా. ఓకే డన్. అభి ఫుడ్ రాగానే, హనీ బేబీ, ఈరోజు నీకు నేనే తినిపిస్తా అని ప్లేట్ తీసుకుని మనుకి తినిపిస్తూ ఉంటాడు. అభి, నువ్వు కూడా తిను అంటుంది మను. నేను తర్వాత తింటానులే బేబీ. అదేం కుదరదు, నాకు తినిపిస్తూ నువ్వు కూడా తిను అంటుంది. అభి మధ్యలో తాను తింటూ మనుకి తినిపిస్తూ ఉంటాడు. మను అభి వంక చూస్తూ తింటూ ఉంటుంది. ఏంటి బేబీ, ఎందుకు అలా చూస్తున్నావు? ఏం కావాలి? ఏం లేదు. చెప్పు బేబీ, పర్లేదు. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతూ అభి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. అభి తినిపించడం అయిపోయి ప్లేట్ తీసేసి వాష్ చేసుకుని వచ్చి మను పక్కన కూర్చొని మనుని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెనుక నుండి హక్ చేసుకుని మెడ వంపులో నోటితో గాలి ఊదుతాడు. అభి చేసిన పనికి మను ఒళ్ళంతా అదోలా అనిపించి కళ్ళు మూసుకుంటుంది. అభి తన పెదాలతో మెడ మీద ముద్దు పెట్టుకుంటా రాస్తూ ఉంటే అభి మీసాలు మనుకి గిలిగింతలు పెడుతున్నాయి. మను సిగ్గుపడుతుంది. నేను నీ మొగుణ్ణి, నా దగ్గర సిగ్గుపడతావెందుకు?
ప్లీజ్ బేబీ చెప్పు బేబీ అంటుంది. అబ్బా బంగారం ముద్దు పెట్టు, లేట్ ఎందుకు? మను వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. బేబీ ప్లీజ్. ఎప్పుడు నేను పెట్టడమేనా? అప్పుడెప్పుడో ఒకసారి పెట్టావు, ఇప్పుడు పెట్టు ప్లీజ్ అంటాడు అభి. మను నవ్వుతూ అభి వైపు తిరిగి మెల్లగా తన పెదవులు అందుకుంటుంది. అభి మనుని హక్ చేసుకుని కంటిన్యూ చేస్తాడు. కాసేపటికి మనుని వదులుతాడు. మను అభి కళ్ళు మూసుకుని అభి గుండెలపై వాలిపోతుంది. ఇద్దరు ఆ క్షణాన్ని ఫీల్ అవుతారు. సూర్యుని కిరణాలు పడి మెలకు వస్తుంది అభికి. మను గుండెలపై తల పెట్టుకొని పడుకొని చాలా క్యూట్గా కనిపిస్తుంది. మను నుదుటి మీద కిస్ చేసి తను డిస్టర్బ్ అవ్వకుండా జరిపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. మను నిదట్లో ఉండగా నీలాంబరి తనని చూసి వికృతంగా నవ్వుతున్నట్టు, ఇంకా అది తీవ్రంగా తన కడుపు వైపే క్రూరంగా చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. దానితో నో అని పెద్దగా అరుస్తూ కలవరిస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన అభి మను భయపడుతూ కలవరిస్తూ ఉండడం చూసి మను దగ్గరికి వెళ్ళి మనుని హక్ చేసుకుని వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తాడు. కాసేపటికి మను నార్మల్ అయి కళ్ళు తెరుస్తుంది. హనీ బేబీ ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? మరి ఇంతలా కలవరిస్తున్నావేంటి? అంటాడు అభి. అభి ఆ నీలాంబరి ఏదో చెయ్యబోతోంది. దాని చూపు ఇప్పుడు మన బిడ్డల మీద పడింది. ఏం జరుగుతుందో అని నాకు భయం వేస్తోంది. వాళ్ళకేమన్నా అయితే నేను బ్రతకలేను అని అభిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. అలా ఏం జరగదు. నువ్వు వర్రీ అవ్వకు. చూడు, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు. మన బేబీస్ కూడా బాగున్నారు. నువ్వు నీలాంబరి గురించి ఎక్కువ ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటున్నావు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. కూల్ అంటూ మనుని సముదాయిస్తూ ఉంటాడు. అవి మనసులో ఏ ఉపద్రవం రాబోతుంది హనీకి అనిపించినవన్నీ జరిగాయి ఇంతకు ముందు. ఇప్పుడు ఎలా పిల్లల్ని మనుని నేను కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత అభి మనుని వదిలి ఫ్రెష్ అయి రమ్మని పంపిస్తాడు. మను వచ్చాక టిఫిన్ చేసి కార్ తీసుకుని అడవికి బయలుదేరుతాడు. మను దారి పొడుగునా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతోంది. అభి కూడా ఏం జరుగుతుందో అని టెన్షన్లో సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మధ్యాహ్నానికి వాళ్ళు అడవిలో ఒక పర్ణశాల కనబడడంతో కారు ఆపుతారు. అభి మను ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్తారు. అక్కడ ఒక సాధువు ఎదురొచ్చి, రండమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. మేమొస్తామని మీకు ముందే తెలుసా? మా గురువుగారు చెప్పారు. మేము ఆయన్ని కలవచ్చా? ఇప్పుడు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం కలవచ్చు. అలాగే అని అభి మను ఇద్దరూ భోజనం చేస్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగేనండి అంటారు. అభి నాకు ఇక్కడ ఎందుకో మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అంటుంది మనం. అవును బేబీ, నాకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇద్దరూ కాసేపు పడుకుంటారు. లేచి ఫ్రెష్ అయి బయటకు వస్తారు. స్వామి, మేము గురువుగారిని కలవచ్చా? లేదు, అనుమతి లేనిదే మీరు ఆయన్ని కలవడానికి వీల్లేదు. మరి మేము వచ్చినట్టు కలవాలనుకుంటున్నట్టు కొంచెం చెప్పండి స్వామి. ఆయన చిన్నగా నవ్వుతాడు. మీరు వస్తారని ముందే చెప్పినా మా గురువుగారికి మీరు వచ్చినట్టు తెలియదా? అవును నిజమే. మరి మిమ్మల్ని ఎందుకు కలవట్లేదు? తెలీదు. సమయం ఆసన్నమైతే ఆయన తప్పక కలుస్తారు. ఆయన ఏం చేసినా అందులో ఏదో పరమార్థం ఉండనే ఉంటుంది. అవును, మీరు చెప్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. కానీ మీ మనసు చాలా ఆందోళనగా ఉంది, అంతే కదా? నా మనసులో ఉన్నది మీకెలా తెలిసింది స్వామి? మీ ఆందోళన మీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎందుకు అంత ఆందోళనగా ఉన్నారు? ఒక దుష్ట శక్తి మమ్మలను వెంటాడుతోంది. అందుకే ఈ పర్ణశాలలో పరిసర ప్రాంతాలలో ఎంత భయంకరమైన దుష్టశక్తి అయినా ఏమీ చేయలేదు. ఇక్కడ ఎటువంటి తీవ్రమైన మంత్రప్రయోగం చేసినా పనిచేయదు. ఏం శక్తులు ఇక్కడ పనిచేయవు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. అనుమతి లేకుండా మీరు ఈ పర్ణశాల దాటి వెళ్ళరాదు అనగానే, అలాగే అని స్వామి, నాకొక సందేహం. చెప్పండమ్మా. దుష్టశక్తి ఆలయ ప్రవేశం చేయగలదా? హా, చేయగలదు తల్లి. అదెలా స్వామి? ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు. ఒకడు సత్ప్రవర్తన దైవచింతన కలిగినవాడు. ఇంకొకడు దుష్టుడు, క్షుద్ర పూజలు చేసేవాడు. దుష్టుడైన బిడ్డ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తల్లి లోనికి రానిస్తుందా లేక బయటకు తరిమేస్తుందా? దుష్టుడైనా సరే తల్లికి బిడ్డే కదా, అందుకే స్వామి రానిస్తుంది.
ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న సర్వజీవరాశులకు 14 భువనాలకు సమస్త విశ్వానికి అందులో ఉన్న సర్వశక్తులకు భూత ప్రేత పిశాచాలకు క్షుద్ర మంత్ర తంత్రశక్తులకు యక్ష కిన్నెర గంధర్వ కింపురుషులకు సురాసురులకు ఆ జగన్మాత తల్లైతే ఆ పరమేశ్వరుడు తండ్రి. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లిదండ్రులకు ఒక్కటే. మంచివారిని ఉద్ధరించడం, చెడ్డవారిని శిక్షించడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం. సమయానుగుణంగా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అందుకే దుష్టశక్తి కూడా లోపలికి రాగలుగుతుంది. ఓ, అర్థమైంది స్వామి. అభి, మను త్వరగా పడుకోవడం వలన వేకుజామున నిద్రలేస్తారు. ఫ్రెష్ అయి బయటికి వస్తారు. అప్పటికే అక్కడ చాలామంది సాధు వేషధారణలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఎదురుగా చెట్టు కింద ఒక అరుగు మీద ఒక వ్యక్తి ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చూడగానే ఎవరికైనా నమస్కరించాలనిపించే వర్చస్సుతో సూర్య నమస్కార ముద్రతో ప్రకాశిస్తూ ఉంటాడు. మను, అభి ఆయనకి నమస్కారం చేసి అక్కడ కూర్చొని ఇద్దరు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. అభికి అలవాటు లేక గురి కుదరడం లేదు. అయినా అలాగే కళ్ళు మూసుకుని ఉంటాడు. మను ధ్యానంలోకి వెళ్ళగానే మనుకి గురూజీ కళ్ళు తెరిచి తనను చూస్తున్నట్టు, తన వంక చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆయన కళ్ళల్లో ఒక వింత తేజస్సుతో వెలిగిపోతున్నాయి. నమస్కారం గురూజీ, దీర్ఘాయుష్మాన్ భవ. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశం, ఈ పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉన్నాయి. ఆయన మను వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. గురూజీ, మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాం. తెలుసు తల్లి. అంటే మేము ఎందుకు వచ్చామో కూడా తెలుసా? తెలుసు తల్లి. మీరు మాత్రమే ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టి నేత్రని కాపాడగలరు. దయచేసి మాకు సహాయం చేయండి. తప్పకుండా తల్లి. ఆ దుష్టశక్తి అంతమవ్వాలని మాత శాసనం మాకు శిరోధార్యం. అయితే మీరు మాతో వస్తారా స్వామి? ఏర్పాట్లు చెయ్యమంటారా? దానికి ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు. సమయం అవగానే మేమే స్వయంగా బయలుదేరుతాం. గురూజీ, ఏంటమ్మా, దేనికో సందేహిస్తున్నట్టున్నావు? అది నువ్వు ఏదైనా నిరభ్యంతరంగా అడగవచ్చు తల్లి. మను తన కలను గురించి చెబుతుంది. తనకెందుకు తన కడుపులో బిడ్డలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది అని చెబుతుంది. నీ సందేహం నిజమే తల్లి. నువ్వు, నీ బిడ్డలు ప్రమాదంలో ఉన్నారు. అందుకే ఆ మాత రక్షణ కోసం ఇక్కడికి పంపింది. ఆ ప్రమాదం ఎలాంటిది గురూజీ? నీలాంబరి పోయిన తన శక్తులు తిరిగి పుంజుకోవడానికి, తన పగ నెరవేర్చుకోవడానికి, ఆ నికుంభుని శక్తిని పొందడానికి యాగం తలపెట్టింది. ఆ యాగం పరిపూర్ణమైతే దానికి ఎదురు అనేది ఉండదు. సర్వశక్తిమంతురాలు అయిపోతుంది. మరి ఆ యాగాన్ని ఆపాలంటే ఏం చెయ్యాలి గురూజీ? నేను ఇక్కడ ఉండడానికి ఆ యాగానికి సంబంధం ఏమిటి? అమ్మవారి అంశలో జన్మించిన మగువను యాగంలో బలి ఇస్తే ఆ నికుంభిని శక్తిని పొందవచ్చు. గత జన్మలో కూడా నువ్వు అమ్మవారి అంశగానే జన్మించావు. అందుకే కపాలి నిన్ను బలి ఇవ్వాలి అనుకున్నాడు. అది సాధ్యం అవ్వలేదు. కానీ ఇప్పుడు అవకాశం నీలాంబరికి వచ్చింది. అసలే అది భయంకరమైన ప్రేత శక్తిగా మారింది. ఇప్పుడు పూర్ణ గర్భంతో ఉన్న అమ్మవారి అంశ అయిన నిన్ను బలి ఇస్తే దానికి నికుంభుని శక్తితో పాటు ఇంకా అపరిమితమైన శక్తులు సంప్రాప్తిస్తాయి. ఆ నీలాంబరి ఆశయాన్ని నేను ఎప్పటికీ నెరవేరనివ్వను. అందుకు అవసరమైతే స్వచ్ఛందంగా నేనే మరణిస్తాను. నువ్వు మరణించినా దాని పగ తీరినట్టే కదా. నా మరణంతో దాని పగ తీరి అది ఈ లోకం నుండి వెళ్ళిపోతుందంటే నేను ఆనందంగా మరణిస్తాను. ఆయన నవ్వి, దానికి నీ అంతం మాత్రమే కాదు, ఈ లోకం మీద ఆధిపత్యం కూడా కావాలి. దాని స్వభావం అంతే. దాని అంతం చేయడమే మార్గం. అది అంత సులభంగా కనిపించట్లేదు గురూజీ. ఓర్పు వహించు తల్లి. అంతా ఆ జగజ్జనని లీలా వినోదం. అందులో నువ్వు నేను ఆమె చేతిలో ఆటబొమ్మలం. ఆ నీలాంబరి మంత్రతంత్రాలు ఈ పరిసరాలలో పనిచేయవు. అందుకే ఆ మాత మీ ఇద్దరిని ఇక్కడికి పంపించింది. మీరిప్పుడు ఇక్కడే ఉంటే దాని ఆటలు సాగు. ఇంకో వారం రోజుల్లో బహుళ అమావాస్య. ఆ రోజే ఆ నీలాంబరి యాగం చెయ్యబోతోంది. ఏమి జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ప్రాంగణం దాటి అడుగు బయట పెట్టద్దు అనగానే, అలాగే గురూజీ. మను ధ్యానంలో నుండి బయటకు వచ్చి కళ్ళు తెరుస్తుంది.
అభి మను వంక విచిత్రంగా చూస్తూ ఉంటాడు. మను అభి చెయ్యి పట్టుకుని కుటీరంలోకి తీసుకొస్తుంది. అభి, ఎందుకలా చూస్తున్నావు? నీకు నిద్ర వస్తే ఇక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా, అలా కూర్చునే నిద్రపోతున్నావు ఎందుకా అని మను అభి వంక సీరియస్గా చూస్తుంది. అయినా బంగారం, నాకు డౌట్. ఏంటి? నువ్వు అంతసేపు కదలకుండా అటు ఇటు తూలకుండా ఎలా నిద్రపోయావా అని. అభి, నేనేమీ నిద్రపోలేదు. నేను గురూజీతో మాట్లాడాను. హా? అని? హౌ? ఆయన అసలు కళ్ళే తెరవలేదు. నీ పక్కనే ఉన్న నాకు కూడా మాటలు వినబడనే లేదు. నేను ధ్యానంలో మాట్లాడాను. ఏంటో నువ్వు చెప్తుంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఇంతకీ ఏమన్నారు ఆయన? ఇప్పుడు మనతో రావడానికి ఒప్పుకున్నారా? రావడానికి ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు కాదట. అదేంటి, ఇప్పుడే కదా ఒప్పుకున్నారు అన్నావు? అవును, సమయం వచ్చినప్పుడు ఆయనే వస్తానన్నారు. సరే అయితే మనం బయలుదేరదాం. లేదబి, మనం కూడా ఇక్కడే ఉండాలి. వాట్ అని? ఏం మాట్లాడుతున్నావు? నీ డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడుంటే ఎలా? సడన్గా నీకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ కూడా లేదు. నో నో అభి, ప్లీజ్, మనం ఇక్కడే ఉండాలి. అదే మనకు సేఫ్. హనీ బేబీ, డోంట్ బీ సిల్లీ. నన్ను బేబీస్ని రిస్క్లో పెట్టడానికి నేను ఒప్పుకోను. డోంట్ ఆర్గ్యూ అంటాడు. అభి, ఇక్కడుంటేనే మాకు సేఫ్టీ. బయటికి వెళ్తే ఆ నీలాంబరి బతకనివ్వదు. హనీ, అర్థమయ్యేటట్టు చెప్పు ఏమిటో. ఆ నీలాంబరి నికుంభుని శక్తిని పొందడానికి యాగం చేయబోతోంది. ఆ యాగానికి నన్ను బలివ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. అభి షాక్తో ఒక్కసారి ఏంటి అంటాడు. అవునభి, అందుకే గురూజీ మన ఇద్దరిని ఇక్కడే ఉండమన్నారు. ఈ పరిసరాలలో దాని మాయలు మంత్రాలు పనిచేయవు. కానీ హనీ, నీకు లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే ఏం చేయాలి? అసలే ట్విన్స్. ఇక్కడికి దగ్గరలో డాక్టర్స్ కూడా ఉన్నట్టు లేరు. అన్నిటికీ ఆ అమ్మవారే ఉంది. అవి నువ్వేమీ టెన్షన్ పడకు. సరే హనీ, రిలాక్స్, రెస్ట్ తీసుకో. అంతా నేను చూసుకుంటాను. అభి ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేస్తాడు. హలో డాడ్. హలో అభి, ఎలా ఉన్నారు? అక్కడ ఏం జరుగుతుంది? అభి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు ఎలా రా? మను డెలివరీ ప్రాబ్లం అవుతుందేమో కదా అక్కడ. హా డాడ్, మీరు మన ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్స్, నర్స్ విత్ ఫుల్ ఎక్విప్మెంట్ రేపొద్దునికల్లా ఇక్కడ ఉండాలి. ఓకే అభి, నువ్వేమీ వర్రీ అవ్వకు. నేను రేపొద్దుటికల్లా అంతా అరేంజ్ చేస్తాను. ఓకే డాడ్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ అభి, జాగ్రత్త. నీలాంబరి కపాలి గుహలో అసహనంగా కోపంతో బుసలు కొడుతూ ఉంటుంది. మాయా దర్పణంలో అభి మను ఎక్కడ ఉన్నారో చూస్తుంది. మనసుతో మాత్రం పఠించి వెంటనే హోమంలో భస్మం చల్లుతుంది. అందులోంచి పెద్ద భీకర రూపంలో బయటకు పొడుచుకొచ్చిన ఎరుపెక్కిన తాటికాయంత పెద్ద పెద్ద గుడ్లతో, నల్లని రంగులో, కూర పళ్ళు, బాణపొట్టతో, జడ్లు కట్టిన జట్టుతో చూడడానికి భీతి కలిగించే ఆ వికృత ఆకారం బయటికి వస్తుంది. దుర్ముఖి, ఆజ్ఞ ఏలిక, ఆ భువనేశ్వరిని శంకర్ని పట్టుకొని ఇక్కడికి వచ్చాయి. అలాగే ఏలిక, ఇప్పుడే వాళ్ళని పట్టుకొచ్చి మీ పాదాల దగ్గర పడేస్తా అని మాయమైపోతుంది. ఇప్పుడు చూస్తాను నువ్వెలా తప్పించుకుంటావో. అంత తేలిక కాదు దుర్ముఖి నుండి ఎదుర్కోవడం అని వికటాటహాసం చేస్తుంది. దుర్ముఖి పర్ణశాల దగ్గరకు వస్తుంది. అభి మను పర్ణశాల నుండి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళను చూడగానే వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఉన్న వైపు వెళ్తుంది దుర్ముఖి. ఆ పర్ణశాల లోపలకు వెళ్ళడానికి ప్రయత్నంగానే ఎవరో విసిరేసినట్టు దూరంగా పడిపోతుంది. అలా కొన్నిసార్లు ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. అప్పుడు తాను లోపల అడుగు పెట్టలేనని అర్థమై ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి వాళ్ళు బయటికి వచ్చేలా ఏదో ఒకటి చేసి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించుకొని అందుకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఎంత ఎదురు చూసినా అభి మను బయటికి రాకపోవడంతో ఆ రోజు నిరాశగా గడుస్తుంది. ప్రొద్దుటే సూర్యకిరణాల స్పర్శతో మను కళ్ళు తెరుస్తుంది. కిటికీ దగ్గర నుండి అప్పుడే ఉదయిస్తున్న ఎర్రని వర్ణంలో సూర్యుడిని చూస్తూ, చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటుంది. అప్పుడే నిద్రలేచిన అభి మనుని చూసి వెనక నుండి హక్ చేసుకుని మను భుజం మీద గడ్డమానించి బయటికి చూస్తూ, ఏంటి హనీ, ఇక్కడేం చేస్తున్నావు? అభి, బయట సీనరీ చూడు ఎంత బాగుందో. అవును హనీ, ఎవరో చెయ్యి తిరిగిన పెయింటర్ గీసిన అందమైన పెయింట్ లాగా అనిపిస్తుంది. అవునభి,
దేవుడు తన చేత్తో గీసిన అద్భుతాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో. ప్రొద్దుటే ఏంటి అని ఈ ఫిలాసఫీలు? అదేం లేదవి, ఊరికి నాకు అనిపించింది చెప్పాను. సరే ప్రదా, ఫ్రెష్ అవుదాం. ఇద్దరు ఫ్రెష్ అయి బయటికి వస్తారు. కాసేపు ధ్యానం చేసుకుంటారు. 2 వ్యాన్స్ సౌండ్ చేసుకుంటూ వచ్చి అక్కడ ఆగుతాయి. అందులో నుండి రవి ఇంకా కొంతమంది దిగుతారు. రవి నేరుగా లోపలికి వచ్చి అభిని కలుస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రవి, నువ్వేంటిలా? అది రఘు సార్ పంపించారు సార్. డాక్టర్స్ని, ఎక్విప్మెంట్స్ని అందరినీ తీసుకొని వచ్చాను సార్. ఇప్పుడే బయట టెంట్ వేస్తున్నారు. మనుకి ఎమర్జెన్సీ వచ్చినా నో ప్రాబ్లం. థ్యాంక్ యూ రవి, ఇట్స్ మై డ్యూటీ. ప్లీజ్ సార్. సరే హనీ, నువ్వు ఇక్కడే ఉండు, మేము అలా తిరిగి వస్తాం. సరే అభి. రవి ఆఫీస్ వర్క్ ఎలా నడుస్తుంది? ఏమిటి, అంతనే బాగానే ఉందా లేక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అదేం లేదు సార్, అంతా బాగుంది. డోంట్ వర్రీ సార్. అలా అభి రవి మాట్లాడుకుంటూ పర్ణశాల వెనక్కి వెళ్తారు. మను లోపల బోర్ అని బయటకు వచ్చి అభి వాళ్ళ కోసం చూస్తుంది. మనుని ఒంటరిగా చూసిన దుర్ముఖి ఎలాగైనా బంధించాలని ఆలోచిస్తుంది. తనకు తాను ఒక గర్భిణీ స్త్రీ రూపాన్ని ధరించి పర్ణశాలకు ఒక పక్క బయట పడుకుని నెప్పులు పడుతున్నట్లు అరుస్తూ ఉంటుంది. అది చూసి మనుకి బాధ కలుగుతుంది. ఎలాగైనా తనకు సహాయం చేయాలనే ఆలోచనతో ప్రమాదం అనే సంగతి మర్చిపోతుంది. మను పర్ణశాల దాటి ఒక అడుగు వేయగానే దుర్ముఖి వచ్చి మను పక్కన తన నిజ రూపంలో నిలబడి మను చెయ్యి పట్టుకుంటుంది. తన వికారమైన రూపం చూసి మను భయపడుతుంది. మను ఒక అడుగు పర్ణశాల లోపల, ఒక అడుగు బయట ఉండడంతో దుర్ముఖి తన శక్తి మొత్తం ఉపయోగించి మనుని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతలో మను చేతిని గురూజీ పట్టుకుంటాడు. గురూజీ పట్టుకోవడం వల్ల మనుని లాగడం దుర్ముఖి సాధ్యం కాదు. ఆయన పట్టు వదలకుండా మనుని తీసుకెళ్లాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. గురూజీ మనుని పట్టుకొని లోపలికి లాగేస్తారు. దాంతో కోపం వచ్చిన దుర్ముఖి గురూజీ మీదకి దూకడానికి ప్రయత్నిస్తుంది. గురూజీ తప్పుకోవడంతో పక్కకు పడిపోతుంది. మళ్ళీ రెట్టించిన కోపంతో గురువుగారి మీదకి దూకుతుంది. గురూజీ మనసులో మంత్రం చదివి కమండలంలో నీళ్లు తీసుకుని దుర్ముఖి మీద చల్లుతారు. ఆ దెబ్బకి ఒళ్లంతా విపరీతంగా మంట పుడుతూ ఉంటే పెద్ద పెద్దగా హాహాకారాలు చేస్తూ తిందులు తొక్కుతూ నోట్లో నుండి నిప్పులు చిమ్ముతూ ఉంటుంది. ఆ కేకలకి అరుపులకి అభి రవి అందరూ అక్కడికి చేరుకుంటారు. అందరూ కళ్ళ ముందు కేకలు పెడుతున్న భీకర వికృత రూపాన్ని చూసి భయంతో బిగుసుకుపోతారు. అభి పరుగును వచ్చి భయంతో వణుకుతున్న మను భుజం మీద చేతులు వేసి పదవి పట్టుకుంటాడు. అలా ఒళ్లంతా కాలిపోతున్నా సరే చెరిగిన క్రోధంతో మళ్ళీ గురూజీ మీదకు దూకుపోతోంది. వెంటనే తన దండాన్ని మంత్రించి దుర్ముఖికి తగిలేటట్టు విసురుతారు. ఈసారి దెబ్బ తగలుకోవడం వల్ల కాలు కింద పడి బాధతో దొర్లుతూ ఉంటుంది. ఇక తన వల్ల కాక అక్కడి నుండి మాయమైపోతుంది. ఒకసారి అది వెళ్ళిపోయేందుకు అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. అభి మనుని తీసుకొని లోపలికి వెళ్తాడు. దుర్ముఖి నీలాంబరి బయటికి వెళ్తుంది. దాంతో పాటుగా మెలమెల్లాడుతున్న దుర్ముఖి చూసి, ఏమైంది దుర్ముఖి, నీకు ఈ గతి పట్టింది అని అడుగుతారు. అది సరే, ఏమిటి నీ దుస్థితి, ఇదెలా జరిగింది? ఆ భువనేశ్వరుని తేవడం సాధ్యమయ్యే పని కాదు. ఆ పర్ణశాల లోపలికి దుష్ట శక్తులు ప్రవేశించజాలు. అక్కడ ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదు. అతని శక్తులు అమోఘం. అతనికి ఎదురు నిలవడం అంటే సామాన్యంగా ఉండదు అని చెప్పి అర్థమైపోతుంది. దుర్ముఖి అంతటి శక్తిని నాశనం చేసిన వ్యక్తిని తలుచుకొని ఆలోచనల్లో పడిపోతుంది. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.